టెండర్లు పిలిస్తే 3000 కోట్ల అవినీతి జరిగిందంట. మూతి మీద పెట్టి కొడితే రా సవాల్ చేస్తున్నాను మా లక్ష్మణ్ అన్నాడు. ఇక మళ్ళా రాలే. సింగరేణిలో టెండరే కాలేదు, తారీఖే రాలేదు, మొత్తం సింగరేణి కొల్లగొట్టిరని నోరు తెరిచిన అబద్ధం. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి 100 అబద్ధాలు ఒకటే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్మకపోతారా అని అనుకుంటారు. కానీ మీ జాతకం మీ మొత్తం నరాన తెలంగాణ ప్రజలకు తెలుసు. ఉద్యమం సమయంలో పిల్లల ప్రాణాలను ఎట్లా పొట్టన పెట్టుకున్నారో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టినరో, ఎట్లా అక్రమ కేసులు పెట్టినరో తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, మీరు ఎన్ని నాటకాలు వేసినా మిమ్మల్ని ఈ తెలంగాణ సమాజం నమ్మదు, క్షమించదు. అందుకే మిత్రులారా, ఇవాళ మా ఎంకన్న చాలా విషయాలు ప్రస్తావించాడు. నల్లగొండను ప్రత్యేకంగా చూడమన్నాడు. తప్పకుండా అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యుడు నాకు అత్యంత సన్నిహితుడు రఘువీర్ గారు కూడా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. వాటన్నిటిని తప్పకుండా మా అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఆ పనులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో 100% ప్రయత్నం చేస్తాం. కానీ చివరిగా మీకు ఒక్క మాట ఇవ్వదలుచుకున్నా, మళ్ళొచ్చే ఎన్నికల లోపల ఎస్ఎల్బిని పూర్తి చేసి కృష్ణానది జలాలను నల్లగొండ నేల మీద పారిస్తా మీ పంటలు పండించే విధంగా 100% ఎస్ఎల్బిసిని పూర్తి చేయడమే కాదు, డిండి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సంపూర్ణంగా నేను సహకారం అందిస్తా. నా జీవిత లక్ష్యం ఒక్కటే, మూసీ నది ప్రక్షాళన. మోడీ సబర్మతి కాదు, ఢిల్లీ యమున కాదు, యోగి గంగా నది కాదు. ఈ దేశానికి ఎవడు వచ్చినా మూసీ నది ప్రక్షాళన చూడడానికి రావాలి. దేశానికి తలమానికంగా మూసీ నది ప్రక్షాళన చేస్తా. మా చామల కిరణ్ రెడ్డి ఏదైతే కోరుకుంటుండో ఆయన పార్లమెంట్లో, ఈ మూసీ కంపు నుంచి, కాలుష్యం నుంచి నల్లగొండ బిడ్డలకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఒట్టేసి చెప్తున్నా, మూసీ పూర్తి చేస్తా. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కుతా. మూసీ నది ప్రక్షాళన చేస్తా. ఎవడెవడైతే మాట్లాడుతుండో రాసుకోండి. 94 నుంచి 2004 2 సార్లు టీడీపీ, 2004 నుంచి 2014 2 సార్లు కాంగ్రెస్, 2014 నుంచి 2024 వరకు 2 సార్లు బీఆర్ఎస్. ఇవాళ నేను చెప్తున్న ఈ వేదిక మీద నుంచి నల్లగొండ బిడ్డల ఆశీర్వాదంతో, మీ ఉత్సాహంతో 2024 నుంచి 2034 వరకు 3 రంగుల జెండా ఎగురుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరుస్తుంది. ప్రజాపాలన ప్రజల ఉనికిని, మనుగడను కాపాడుతుంది. ఇదే నా మాట. మీరు అండగా నిలబడండి సోదరులారా. 10 ఏళ్ళు వెనక్కి తిరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతా. మీరందరూ అండగా ఉంటారా? మీరందరూ అండగా ఉంటారా? మీరందరూ అండగా ఉంటారా? మీరందరూ అండగా ఉంటారా? ఆ పక్క గ్రౌండ్లో ఉన్న మా అక్కల్ని కూడా అడుగుతున్నా, అండగా ఉంటామన్న వాళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఢిల్లీ వరకు వినిపించాలి. జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా.